students, now we are discussing about central limit theorem. So central limit theorem అంటే ఏంటి అసలు అంటే దీంట్లో బిగ్ డేటా సెట్ ఒక డేటా సెట్ తీసుకోండి. ఒక డేటా సెట్ తీసుకుంటే లార్జ్ డేటా సెట్ తీసుకుంటే అది 985 978 ఇలా ఒక సోన్ నెంబర్స్ తీసుకుంటే మనం మొత్తం డేటా సెట్ని అంతా క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్స్ని తీసుకుని ఒక శాంపుల్ సెట్ కింద, ఈ నెంబర్స్ని తీసుకుని ఒక శాంపుల్ సెట్ కింద, అలాగే రిమైనింగ్ నెంబర్స్ తీసుకుని ఒక శాంపుల్ సెట్ కింద కన్సిడర్ చేస్తాం. సో అలా కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక మీను, ఇక్కడ ఒక మీను, ఇక్కడ ఒక మీను, ఇలా మనకి సోన్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ని బేస్ చేసుకుని మనకి పర్టికులర్ వాల్యూని ప్రొవైడ్ చేస్తాయి. ఇలా క్యాలిక్యులేట్ చేసినప్పుడు మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి మీన్ వాల్యూ ప్రొవైడ్ అవుతుంది. సో అలా మీన్ వాల్యూ ప్రొవైడ్ అయినప్పుడు ఇది మొత్తం చేయలేం కాబట్టి బిగ్ పాపులేషన్ని తీసుకుంటే దాన్ని శాంపుల్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అలా కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి పర్టికులర్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తే అది గార్షియన్ రూల్ని ఫాలో చేసుకుని మనకి పర్టికులర్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనం ఎగ్జాంపుల్గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఇలా డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి. ఒక డిస్ట్రిబ్యూషన్ అంటే వాల్యూస్ ఇక్కడ నుండి మీరు పాయింట్ చేసుకోండి. సో ఇలా పాయింట్ చేసుకున్నప్పుడు ఈ టర్మ్స్ అన్ని దీంట్లో, ఈ టర్మ్స్ అన్ని దీంట్లో, ఈ టర్మ్స్ అన్ని దీంట్లో, ఇలా x1 x2 x3 అని టర్మ్స్ కన్సిడర్ చేసి డిస్ట్రిబ్యూషన్ శాంపుల్ ఫాలోస్ ఏం ఫాలో చేస్తుంది, గాసియన్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో చేస్తుంది. అంటే లార్జ్ వాల్యూస్ని, లార్జ్ డేటా సెట్ని మనం శాంపుల్స్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటాము. అలా కన్సిడర్ చేసినప్పుడు మనం గ్రాఫ్ వేలో కానీ డిటర్మైన్ చేస్తే ఇలా డిటర్మైన్ అవుతుంది. సో అలా డిటర్మైన్ అయిన తర్వాత ఇట్ స్పెసిఫైస్ మనకి డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో అలా వాల్యూస్ కానీ కన్సిడర్ చేస్తే మీకు ఇలా ఉన్న గ్రాఫ్ కూడా ఆ వాల్యూస్ వచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, x1 వాల్యూ, x2 వాల్యూ, ఈ వాల్యూస్ బేస్ చేసుకుని గ్రాఫ్ గీస్తే మీకు గ్రాఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో సెంట్రల్ లిమిట్ మీన్స్ సో ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ కానీ ఉంటే కనుక ఆ వాల్యూని తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ n > 30 తీసుకోండి. సో n > 30 అన్నారు కాబట్టి ఇక్కడ నుండి బిలో పాయింట్స్, ఇక్కడ నుండి అబవ్ పాయింట్స్ పెడతారు. పాయింట్స్ పెట్టినప్పుడు మీరు ఇచ్చిన వాల్యూస్కి ఇది అయితే కనుక దీన్ని పర్టికులర్ రీజన్ మొత్తాన్ని షేర్ చేసి మీకు 8.29 వచ్చిందంటే ఆ వాల్యూని ఇక్కడ కన్సిడర్ చేస్తారు. బికాజ్ సో ఈ రెండింటికి మధ్యలో ఉండాలి. సో సెంట్రల్ లిమిట్ థియరమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ statistical problems. It solves it have different points. సో దీంట్లో డిఫరెంట్ పాయింట్స్ని బేస్ చేసుకుని మనం పర్టికులర్ సెంట్రల్ థియరమ్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సో అలా క్యాలిక్యులేట్ చేయడం వల్ల అంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ x1 x2 x3 అలా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు 100 నెంబర్స్ తీసుకుంటే కొన్ని వాటికి శాంపిల్స్ కండక్ట్ చేస్తే అప్పుడు x1 x2 x3 సో ఆన్ అంటే s1 = s2 = s3 సో ఆన్ xn శాంపుల్స్ వస్తే ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే పర్టికులర్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని ఒక గ్రాఫ్ కన్సిడర్ చేస్తే మనకి పర్టికులర్గా దేనికి మధ్య ఏ ఏరియాకి మధ్య ఉందో వచ్చిన వాల్యూస్ అన్నింటినీ పాయింట్స్ పెట్టి దీన్ని బేస్ చేసుకుని పర్టికులర్గా ఒక గ్రాఫ్ని కన్సిడర్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ ద సెంట్రల్ లిమిట్ థియరమ్. సో దీంట్లో మీకు ప్రూఫ్ అడగలేదు, వితౌట్ ప్రూఫ్ అన్నాడు కాబట్టి నేను ప్రూఫ్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ మీకు నోట్స్ అయితే సెంట్రల్ లిమిట్ థియరమ్ ప్రూఫ్ అయితే మాత్రం నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం మీకు అవసరం లేదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్లో అడిగితే మీకు యూస్ అవ్వాలి కాబట్టి నోట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సెంట్రల్ లిమిట్ థియరమ్కి central limit theorem example. There are two given data, directly given data రాస్తున్నాను బట్ క్వశ్చన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. given data there are 250 dogs at a dog show whom weight an average of 12 pounds ఉంది. సో 12 pounds ఇస్తే విత్ ఏ స్టాండర్డ్ డీవియేషన్ 8 pounds.
స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చారు, 8 pounds ఇచ్చారు. సో ఈ 4 dogs ఆర్ చూజన్ ఎట్ ర్యాండమ్. ఈ 4 dogsని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ విచ్ హ్యావ్ యావరేజ్ వెయిట్ గ్రేటర్ దెన్ 8 pounds అండ్ లెస్ దెన్ 25 pounds. సో ఇప్పుడు ఇచ్చిన డేటా ఏంటి, మనకి ఎక్స్ బార్ వాల్యూ ఏమో 25 ఇచ్చాడు, మీన్ మ్యూ బార్ వాల్యూ వచ్చి 12 ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ 8 ఇచ్చాడు, అండ్ ఎన్ వాల్యూ వచ్చి 4 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం పర్టికులర్గా ఒక గ్రాఫ్ని కన్సిడర్ చేస్తే, అది సెంట్రల్ లిమిట్ థియరమ్ని కన్సిడర్ చేస్తే వాడు ఏమన్నాడు, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ, అడిగింది ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అండ్ యావరేజ్ వెయిట్ గ్రేటర్ దెన్ 8 pounds. గ్రేటర్ దెన్ 8 pounds అంటే 8 కంటే ఎక్కువ ఉండాలి, లెస్ దెన్ 25 pounds, 25 pounds కంటే తక్కువ ఉండాలి. సో ఇది సెంట్రల్ కింద కన్సిడర్ చేయండి. అంటే 2 points అన్నాడు, గ్రేటర్ దెన్ 8 అన్నాడు కాబట్టి దీన్ని 8 కింద కన్సిడర్ చేస్తాం, లెస్ దెన్ 25 అన్నాడు కాబట్టి దీన్ని 25 కింద కన్సిడర్ చేస్తాం. సో ఇలా గ్రాఫ్ తీసుకున్నప్పుడు మీరు ఇప్పుడు ఫస్ట్ ఫైండ్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటి, z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ మ్యూ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మ్యూ బార్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత 25 మైనస్ 12 బై వాల్యూ 8/√4. దీని వాల్యూ ఎంత అంటే 13/4 ఈజ్ ఈక్వల్ టు 3.25 వచ్చింది. నెక్స్ట్ ఆల్రెడీ 8కి అన్నారు కాబట్టి 8కి కన్సిడర్ చేసాము. ఇప్పుడు 25కి క్యాలిక్యులేట్ చేస్తే 3.25 వచ్చింది. నెక్స్ట్ 8కి క్యాలిక్యులేట్ చేస్తే 8 మైనస్ 12/8/√4 మైనస్లో వస్తుంది. సో ఇట్ సైడ్ ఇప్పుడు -∞ to +∞. సో +∞ అన్నప్పుడు దీని ప్రాబబిలిటీలో కన్సిడర్ చేస్తే కనుక ఎలా రాసుకుంటాము, 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మ్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 రాసుకుంటాం. సో అలా రాసుకున్నప్పుడు మనకి వాల్యూ ఏం ప్రొవైడ్ చేస్తుంది, -1 వచ్చింది. సో -1 వాల్యూ వచ్చేసి మీకు నెగిటివ్ జెడ్ షీట్ అని, నెగిటివ్ జెడ్ టెస్ట్ షీట్ అని ఉంటుంది, పాజిటివ్ జెడ్ టెస్ట్ షీట్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చి 0.1, 0.2, 0.3, 0.4 అలా ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6 సో అని ఇలా నెంబర్స్ ఉంటాయి. అంటే మీకు 2.04 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్న వాల్యూని ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి, 3.25 అన్నాడు. సో 3.25 ఉంటుంది, ఇక్కడ 0.25 కూడా వాల్యూస్ ఉంటుంది. సో 3.025 కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ కన్సిడర్ చేసుకుంటాం. ఆ షీట్ని మీకు కాలేజ్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఆ షీట్లో ఆ వాల్యూని అలా కన్సిడర్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, 3.25 వాల్యూ వచ్చేసి 49.94. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ వచ్చేసి 34.13. దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ 8 and 25. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 49.94, 34.13 యాడ్ చేస్తే 84.07 వచ్చింది. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గ్రేటర్ దెన్ 8 pounds అండ్ లెస్ దెన్ ఆఫ్ 25 pounds. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఏంటంటే ప్రాబబిలిటీ ఫైండ్ చేయమన్నప్పుడు మీరు అనదర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారంటే, ప్రాబబిలిటీని ఫైండ్ చేయాలంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు మ్యూ 42.5 ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ 30.6 ఇచ్చాడు, ఎన్ వాల్యూ 25 ఇచ్చాడు, పీ వాల్యూ h లెస్ దెన్ 40 ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటి, ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ రూట్ ఓవర్ ఫైండ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. సో అలా ఫైండ్ చేస్తే 13.65 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది, క్యాల్సీ చేస్తే 2.72 వచ్చింది. సో జెట్లో ఏం చేస్తారు, ఎక్స్ మైనస్ మ్యూ కాబట్టి ఎక్స్ మైనస్ మ్యూ బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ రూట్ ఓవర్ ఎన్ చేస్తే ఎంత వస్తుంది, 40 - 42.5/2.75 ఈ వాల్యూ
దీన్ని మైనస్ చేస్తే నెగిటివ్ టర్మ్లో వస్తుంది కాబట్టి 0.92. అప్పుడు ఏ సైడ్ని షేడ్ చేస్తారు మీరు? ఇలా గ్రాఫ్ని కన్సిడర్ చేసినప్పుడు, కర్వ్ని కన్సిడర్ చేసినప్పుడు ఇలా తీసుకుంటే ఇది సెంట్రల్ లిమిట్ అయితే ఇక్కడికి 40 తీసుకుంటే ఈ టర్మ్ నెగిటివ్స్లో వచ్చింది కాబట్టి, అంటే ఇక్కడ ఎంత ఇచ్చాడు? 42.5 ఇచ్చాడు. సో 42.5 అంటే అప్ టు ఇక్కడ నుంచి 40, 39 అలా లిమిట్ వేసుకుంటూ వెళ్తే మీకు ఏమవుతుంది? మీకు వచ్చింది -0.92 వాల్యూ కాబట్టి ఇటు సైడ్ ఇలా షేర్ చేసుకుంటాం. సో ఈ రీజన్ కవర్ అయింది. దాని వాల్యూ వచ్చి -0.92 వచ్చింది. సో టోటల్గా మీరు ఆ షీట్లో చూస్తే కనుక 0.92 వాల్యూ వచ్చేసి, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x <= 40 అంటే దాని వాల్యూ వచ్చేసి 0.1788. దాని వాల్యూ వచ్చి 0.1788 అన్నమాట. సో దిస్ ఈజ్ ద సెంట్రల్ లిమిట్ థియరమ్ ఎగ్జాంపుల్ అండ్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.